హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు అల్టిమేట్ టెక్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు డొమైన్ ఇంకా హోస్టింగ్ స్పేస్ ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను. మనకి ఇండియాలో చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి, హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్. కాకపోతే మనకి వాటిల్లో కూడా ఏది చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కాకుండా ఆ వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే వేరే వెబ్సైట్స్లో నుంచి కానీ డొమైన్ ఇంకా హోస్టింగ్ స్పేస్ ఎలా పర్చేస్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. సో మనకి ఇండియాలో చూసుకుంటే మోస్ట్ పాపులర్ వెబ్సైట్స్ వచ్చి గోడాడీ, బిగ్రాక్, హోస్ట్గెటర్ ఇంకా హోస్టింజర్. ఈ 4 వెబ్సైట్స్ వచ్చేసి మనకి బెస్ట్ ప్రైజెస్లో ఉంటుంది, ప్లస్ బెస్ట్ సర్వీస్ ఉంటుందన్నమాట. సో ఈ 4 కూడా ఏది బెస్ట్, అది ఎందుకు బెస్ట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసరికి గోడాడీ గురించి మాట్లాడుకుందాము. సో మనకి ఇండియాలో టాప్ మోస్ట్ వెబ్ సర్వీసెస్ వెబ్సైట్స్లో గోడాడీ కూడా ఒకటి అనమాట. సో అయితే వీళ్ళది వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. సో హోస్టింగ్ ప్లాన్స్ మీరు చూడాలంటే గోడాడీ వెబ్సైట్లోకి వెళ్ళండి ఫస్ట్. సో అందులో హోస్టింగ్ అని ఉంటుంది మెనూ. ఆ క్లిక్ చేసినట్లయితే మీకు వేరియస్ హోస్టింగ్ ప్లాన్స్ చూపిస్తారు వాళ్ళు. సో ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా చూస్ చేసుకునేది అంటే నార్మల్ బిజినెస్కి లేకపోతే ఈకామర్స్ వెబ్సైట్ బిజినెస్కి కూడా మనము బడ్జెట్ ఫ్రెండ్లీ షేర్డ్ హోస్ట్ అనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లర్న్ మోర్ క్లిక్ చేసినట్లయితే మీకు 4 హోస్టింగ్ ప్లాన్స్ అనేది కనిపిస్తుంది. సో బేసిక్ నుంచి కూడా మీకు అల్టిమేట్ ప్లాన్స్ అనమాట. సో స్టార్టర్, ఎకనామీ, డీలక్స్ ఇంకా అల్టిమేట్ ప్లాన్స్ అనమాట. సో బేసిక్లోకి వచ్చేసరికి మీకు అన్ని లిమిటెడ్గా ఉంటాయి. సో అల్టిమేట్లోకి వెళ్ళేసరికి మీకు అన్ని అన్లిమిటెడ్లోకి వస్తాయన్నమాట. సో అయితే మీరు ఇక్కడ చూస్తున్న ప్రైజెస్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే మీరు ఒక 3 ఇయర్స్కి అలా కొనుక్కుంటున్నారో ఆ టైంలో మాత్రమే ఈ ప్రైజెస్ కూడా మీకు అప్లికబుల్ అవుతాయి. సో లేదు 1 ఇయర్ కంటే మీకు ప్రైజెస్ వచ్చి చేంజెస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ 199 రూపీస్ పర్ మంత్, ఇది వచ్చి మీరు 3 ఇయర్స్ కొనుక్కున్నప్పుడే ఈ ప్రైస్ మీకు అప్లికబుల్ అవుతుంది. లేదు అంటే మీకు వచ్చి ఈ ప్లాన్ వచ్చి 449 పర్ మంత్ అనమాట. సో మీరు నెక్స్ట్ రెన్యువల్ చేసేటప్పుడు కూడా అంటే మీరు నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసేటప్పుడు కూడా ఈ 449 రూపీస్ పర్ మంత్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ మీకు డొమైన్ ఇప్పుడు ఈ ప్లాన్లో మీరు 3 ఇయర్స్కి తీసుకొని ప్లస్ డొమైన్ మీరు ఒక 1 ఇయర్ ఫ్రీ డొమైన్ ప్లాన్ ఇస్తారు వాళ్ళు. సో దాంతోపాటు తీసుకున్నట్లయితే మీకు ట్యాక్స్తో పాటు కలిపి అరౌండ్ 9,000 వరకు అవుతుంది. సో మీరు కావాలంటే యాడ్ టు కార్ట్ చేసి కూడా మీరు చూడొచ్చు. సో మనకి నెక్స్ట్ పాపులర్ వెబ్సైట్ వచ్చేసి బిగ్రాక్ అనమాట. సో బిగ్రాక్లో కూడా మనకి ఏంటంటే డొమైన్ ఇంకా హోస్టింగ్ స్పేసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో కూడా మీరు హోస్టింగ్ అనేసి ఉంటుంది. హోస్టింగ్లోకి వెళ్తే ఇక్కడ లైనక్స్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్. మీరు లైనక్స్ హోస్టింగ్ అనేది తీసుకోవచ్చు, విండోస్ హోస్టింగ్ ఏదైనా మనకి బాగానే ఉంటుంది. సో లైనక్స్ హోస్టింగ్లో కానీ మీరు వెళ్ళినట్లయితే మీకు ప్లాన్స్ కనిపిస్తాయి. సో మీరు ఇండియాలో ఇండియా సర్వర్లో హోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో కూడా మీకు ఏంటంటే స్టార్టర్ ప్లాన్ నుంచి క్లౌడ్ హోస్టింగ్ వరకు కూడా ఉన్నదన్నమాట. సో స్టార్టర్ ప్లాన్ వచ్చేసి మీకు లిమిటెడ్గా ఉంటుంది. సో అడ్వాన్స్డ్ ఇంకా ప్రో వచ్చేసి మనకి అన్లిమిటెడ్లో ఉంటుంది. సో ఇది కూడా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 389 పర్ మంత్ వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రో ప్లాన్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ ప్లాన్ 199 పర్ మంత్. కాకపోతే మీరు 5 ఇయర్స్కి తీసుకోవాలి. సో మీరు ఎప్పుడైతే 5 ఇయర్స్కి ఈ ప్లాన్ తీసుకుంటారో అప్పుడే మీకు ఈ ప్రైస్ అనేది అప్లికబుల్ అవుతుంది. లేదంటే మీకు అప్లికబుల్ అయ్యే ప్రైస్ వచ్చేసి 299 పర్ మంత్. ఇది వచ్చే ప్రో వర్షన్ వచ్చేసి 549 పర్ మంత్ అనమాట. సో ఇప్పుడు ఇది కూడా మీరు అడ్వాన్స్డ్ ప్లాన్ మీరు తీసుకోవాలి విత్ డొమైన్ అంటే మీకు ఆల్మోస్ట్ వచ్చేసి 7,000 to 8,000 అవుతుంది. ఇది 5 ఇయర్స్కి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది ఇంకా ఎక్కువ అవుతుందండి. సో ఆల్మోస్ట్ 11,000 to 12,000 వరకు అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చూడొచ్చు అంటే గోడాడీ ప్రైస్కి లేకపోతే ఈ ప్రైస్కి మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. అది 3 ఇయర్స్కి మీకు 8,000 to 9,000 అవుతుంది. ఇది వచ్చేసి మీకు 5 ఇయర్స్కి వచ్చేసి 12,000 నుంచి 13,000 వరకు అప్రాక్సిమేట్గా అవుతుంది. మీరు కావాలంటే యాడ్ టు కార్ట్ చేసి కూడా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి మనకి హోస్ట్గెటర్ అండి. సో ఈ హోస్ట్గెటర్లో కూడా మనకి డొమైన్ అండ్ సర్వీసెస్ ప్లాన్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీరు వెబ్ హోస్టింగ్ కనిపిస్తుంది కదా, ఇందులో లైనక్స్ షేర్డ్ హోస్టింగ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్లాన్స్ అన్ని లిస్ట్ అవుతాయి అన్నమాట. సో సేమ్ ఇదే విధంగా అంటే స్టార్టర్ నుంచి బిజినెస్ ప్లాన్ వరకు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది కూడా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 5 ఇయర్స్కి మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ ప్రైస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మీరు 5 ఇయర్స్ కొనకుండా నార్మల్గా 1 ఇయర్కి మీరు ప్లాన్ కానీ తీసుకున్నట్లయితే మీకు పడే ప్రైస్ వచ్చేసి 399 పర్ మంత్ అనమాట.
సో ఈ విధంగా మీరు చూసుకున్నా కూడా ఇది కూడా మీకు అప్రాక్సిమేట్గా చూసుకున్నా కూడా మీకు దాదాపుగా 13,000 వరకు కూడా ఈ ప్లాన్ అనేది మీకు అవుతుందన్నమాట. అంటే ఈ ప్లాన్ అనేది కాస్ట్ అవుతుంది మీకు 13,000 వరకు. సో ఇది కూడా యూఎస్ లొకేషన్, ఇండియా లొకేషన్ అలా ఉంటుంది. మీరు ఏ లొకేషన్లో అయినా హోస్ట్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. నార్మల్గా ఏంటంటే ఇండియాలో హోస్ట్ చేస్తే మీకు 10 times ఫాస్టర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో అందువల్ల మీరు ఇండియాలో అయినా హోస్ట్ చేసుకోవచ్చు, లేదు మీకు కొంచెం చీప్గా కావాలి అనుకుంటే మీరు యూఎస్ సర్వర్లో అయినా కూడా మీరు హోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హోస్టింజర్ అండి. సో హోస్టింజర్ కూడా మనకి వన్ ఆఫ్ ద టాప్ వెబ్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ఇండియా అనమాట. సో వీళ్ళ ప్రైసెస్ వచ్చేసి మనం కంపేర్ చేసుకుంటే అంటే గోడాడీ, బిగ్ రాక్ ఇంకా హోస్ట్ గెటర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళది చీప్ అండ్ బెస్ట్ అండి. ఆ చీప్ అండ్ బెస్ట్ అని ఎందుకు అంటున్నాను అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు హోమ్ పేజ్లో చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి 59 per month అనేది ఉంది. సో 59 per month అంటే మీకు హోస్టింగ్ ప్లాన్స్ వచ్చేసి 59 per month నుంచి మీకు అవైలబిలిటీలోకి వస్తుంది. అయితే వీళ్ళు కూడా మినిమం 3 years పర్చేస్ చేస్తే మీకు ఆ ప్రైస్ అప్లికబుల్ అవుతుంది అనేసి చెప్తారు. సో ఇక్కడ మనకు వచ్చేసి స్టార్ట్ నౌ అని చెప్పేసి ఉంది కదా, లేదంటే ఇక్కడ హోస్టింగ్ ప్లాన్స్ అనేసి ఉంటుంది. సో ఇదైనా మీకు క్లిక్ చేసి షేర్డ్ వెబ్ హోస్టింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే మీకు హోస్టింగ్ వెబ్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి 3 plans ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో సింగిల్ వెబ్ హోస్టింగ్, ప్రీమియం వెబ్ హోస్టింగ్ ఇంకా బిజినెస్ వెబ్ హోస్టింగ్. సో సింగిల్ ఏంటంటే మనకి స్టార్ట్స్ ఫ్రమ్ 59 per month అనమాట. అయితే మీరు ఇది 3 yearsకి పర్చేస్ చేసినప్పుడే. సో ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చేసి 100 GB మాత్రమే లిమిటెడ్గా స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఒక వెబ్సైట్ మాత్రమే మీరు హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ప్రీమియం ఇంకా బిజినెస్ వెబ్ హోస్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో ఎందుకంటే మీరు ఎక్కువ 70% వరకు సేవ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా అన్లిమిటెడ్ ప్లాన్స్ అనేది మనకి ఈ ప్యాకేజెస్లో అవైలబిలిటీ ఉండదు. ఇందులో నా ఫేవరెట్ అయితే మాత్రము ప్రీమియం వెబ్ హోస్టింగ్ ప్లాన్ అండి. సో ఇది ఎందుకు ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇందులో ఉన్న ఫ్యూచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు 3 yearsకి పర్చేస్ చేసినా కూడా మీకు 190 per month మాత్రమే అవుతుందన్నమాట. సో చాలా చీప్గా దొరుకుతుంది. అంటే మీరు ఇంతకుముందు చూసిన వాటితో పోలిస్తే సో ఇందులోకి వచ్చేసరికి మనకి చాలా చీప్ ప్రైస్లో మనకి దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫీచర్స్లో కిందకు చూస్తే సో మీరు ఈ హోస్టింగ్ ప్లాన్లో ఎన్ని వెబ్సైట్స్ అయినా మీరు హోస్ట్ చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. సో ఎన్ని వెబ్సైట్స్ అంటే మీరు హోస్టింగ్ స్పేస్ ఒకటే ఉంటుంది. సో అందులో అన్లిమిటెడ్ స్పేస్ ఉంది కాబట్టి మీరు 10 వెబ్సైట్స్ అంటే 10 డొమైన్స్ పర్చేస్ చేసి 10 డొమైన్స్కి కావాల్సిన వెబ్సైట్స్ కూడా ఇందులోనే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఒక బెస్ట్ థింగ్ అండి ఇందులో. ఇంకొకటి వచ్చి అన్లిమిటెడ్ ఈమెయిల్ అకౌంట్స్ అంటే జీమెయిల్ ఆ విధంగానే, కాకపోతే ఇప్పుడు మీరు వెబ్సైట్ వచ్చేసి kkdesigner.com అని పర్చేస్ చేశారనుకోండి. సో కస్టమర్ కేర్ @kkdesigner.com. సో ఈ విధంగా ఈమెయిల్ ఐడీస్ ఎన్నైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సర్వీసెస్ @kkdesigners.com లేకపోతే కస్టమర్ కేర్ @kkdesigners.com ఈ విధంగా ఎన్ని ఈమెయిల్ అకౌంట్స్ అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ అండి ఇందులో. ఇంకొక విషయం చూసుకుంటే అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ అనమాట. అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ అంటే ట్రాన్స్ఫర్ స్పీడ్ ఇంకా మనకి వెబ్ హోస్టింగ్ స్పేస్ అనమాట. సో అది మనకి అన్లిమిటెడ్ అనమాట ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్ప్రెస్ యాక్సిలరేషన్. మీరు వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ మీరు హోస్ట్ చేసేటప్పుడు వీళ్ళు యాక్సిలరేట్ చేస్తారు. యాక్సిలరేట్ అంటే ఆ వెబ్సైట్ ఫాస్ట్గా వర్క్ అయ్యేదానికి వీళ్ళు కొన్ని ప్రాసెస్ అనేది చేస్తారనమాట ఇంటర్నల్గా. ఇంకొకటి చూసేసరికి ఫ్రీ SSL సర్టిఫికేట్ ఇంకా డొమైన్ అనమాట. సో డొమైన్ ఒక 1 year వరకు వీళ్ళు ఫ్రీ డొమైన్ అనేది మనకి ఇస్తారు. మనం ఏ డొమైన్ అయినా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అలాగే 1 year వరకు కూడా SSL సర్టిఫికేట్ అనేది అంటే మనకి హోస్టింగ్ సర్వీస్ ఎప్పటి వరకు ఉంటుందో ఈ హోస్టింగ్ సర్వీస్ ప్లాన్ ఉన్నంత వరకు కూడా మనకి SSL సర్టిఫికేట్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. సో SSL సర్టిఫికేట్ వచ్చేసి మీరు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అలా ఏదైనా వెబ్సైట్లో పెడుతున్నారు అంటే సెక్యూర్గా ఉండడానికి మీరు SSL సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. 24/7/365 సపోర్ట్లో ఉంటుంది. ఇంకొకటి ఈ స్పేస్లో 100 సబ్ డొమైన్స్ అనేది మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు క్రియేట్ చేసుకొని హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అసలు సబ్ డొమైన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ వచ్చి kkdesigners.com అనుకోండి. సో kkdesigners.com ఉన్నప్పుడు నేను వచ్చేసి ఏదైనా ఒక అప్లికేషన్ అంటే చార్ట్ అప్లికేషన్ ఏదైనా క్రియేట్ చేస్తున్నాను అంటే చార్ట్
kkdesigners.com అలాగా ఒక వెబ్సైట్ లాగా నేను క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా మీరు 100 నెంబర్ ఆఫ్ సబ్ డొమైన్స్ని క్రియేట్ చేసుకొని 100 వెబ్సైట్స్ ఒకటే డొమైన్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఈ ప్లాన్లోకి వచ్చేసరికి మీకు మెయిన్లీ వీక్లీ బ్యాకప్స్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఏదైతే మీరు హోస్ట్ చేస్తారో అవన్నీ కూడా వీక్లీ బ్యాకప్స్ ఉంటుంది. అదంతా కూడా ఇంటర్నల్గా వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో నా ఫేవరెట్ అయితే ఇదే అనమాట, ప్రీమియం వెబ్ హోస్టింగ్ సర్వీసెస్. సో 199 నేను ఇది వచ్చి కార్ట్లోకి యాడ్ చేస్తాను. సో అప్పుడు మీకు దీని ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు జస్ట్ యాడ్ టు కార్ట్ చేయండి. యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత మీకు ఈ సర్వీసెస్ వచ్చేసి కార్ట్లోకి యాడ్ అవుతుంది అనమాట. సో 24 మంత్స్కి అయితే మీకు 169 పర్ మంత్ పడుతుంది, 12 మంత్స్కి అయితే 229 పర్ మంత్ పడుతుంది, 1 మంత్కి అయితే పర్ మంత్ వచ్చేసి 399 పడుతుంది అనమాట. సో నాకు మ్యాక్సిమం 70% సేవ్ అవ్వాలి కాబట్టి 48 మంత్స్కి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల మీకు పోయేది ఏం లేదండి. 48 మంత్స్కి సెలెక్ట్ చేసుకుంటే అంటే 4 ఇయర్స్ అనమాట. 4 ఇయర్స్ వరకు మీరు ఇంకా హోస్టింగ్ స్పేస్కి మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి 48 మంత్స్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లాన్ రెన్యువల్ చూస్తే సో 2024లో రెన్యువల్ చేసేటప్పుడు 199 పడుతుంది మీకు. సో 199 పర్ మంత్ అనేది ఈ ప్లాన్కి పడుతుంది అనమాట ఆ టైంలో. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఆఫర్ అండి. మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం పర్చేస్ చేస్తూ ఉంటారో అంటే ఒక హోస్టింగ్ సర్వీస్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తుంటారో ఆ టైంలో వచ్చే ఆఫర్ అనమాట. ఇది ఒకేసారి 4 ఇయర్స్కి మీరు పర్చేస్ చేయొచ్చు. కానీ ఇదే హోస్టింగ్ ప్లాన్ని మీరు రెన్యువల్ చేయాలి అనుకుంటే మాత్రము మీకు 199 పర్ మంత్ అనేది పడుతుంది అనమాట నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత. సో ఇది ఒకటి. ఇంకొకటి చూసుకుంటే మనకి లైఫ్ టైం SSL సర్టిఫికేట్ అనేది ఫ్రీ అనమాట. లైఫ్ టైం అంటే మీరు ఈ హోస్టింగ్ సర్వీసెస్లో ఎన్ని డొమైన్స్ అయినా పెట్టుకోండి. సో అన్ని డొమైన్స్కి కూడా వాళ్ళు లైఫ్ టైం SSL సర్టిఫికేట్ ఫ్రీగా అనేది ఇస్తారనమాట. సో ఇది మెయిన్ బెస్ట్ అనమాట ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ ఇక్కడ యాడ్ చేసుకోండి. వీళ్ళు వచ్చేసి 1 ఇయర్ ఫ్రీ డొమైన్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ డొమైన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి తెలుగు అల్టిమేట్ ఇంకా ఇక్కడ .com సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ డొమైన్ అసలు ఫస్ట్ అవైలబిలిటీలో ఉందో లేదో మనకు చూపిస్తుంది అనమాట. ఒకవేళ అవైలబిలిటీలో ఉంటే 1 ఇయర్కి వచ్చేసి మీకు 0 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ అంటే 1 ఇయర్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్కి హోస్టింగ్ స్పేస్ ఉంటుంది, కానీ డొమైన్ మాత్రం మీరు రెన్యువల్ చేసుకోవాలి. సో అప్పుడు రెన్యువల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు పడే ప్రైస్ వచ్చి 739. సో మీరు గోడాడీలో అట్లా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ వచ్చేసి .com డొమైన్ పర్చేస్ చేయాలంటే 1000 రూపీస్ పర్ ఇయర్ అవుతుందన్నమాట. కానీ ఈ పర్టికులర్ హోస్టింజర్ వెబ్సైట్లో కానీ మీరు చూస్తున్నట్లయితే 739 పర్ ఇయర్ అనమాట. సో చాలా చీప్గా దొరుకుతుంది. అంటే మీరు కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ వెబ్సైట్స్తో కూడా మీరు కంపేర్ చేసుకుంటే ఇందులో వచ్చేసి మనకి చాలా చీప్గా దొరుకుతుంది అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి అనదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా కొన్ని అంటే యాడ్ ఆన్స్ లాగా అనమాట. సో ఈ యాడ్ ఆన్స్ మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నాకు తెలిసినంత వరకు హోస్టింగ్ స్పేస్ ఇంకా వెబ్సైట్ ఉంటే చాలు. ఇంకా SSL సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మనకి ఇంకా ఏమీ అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ప్రీమియం వెబ్ హోస్టింగ్ మనకి యాడ్ టు కార్ట్లో ఉంది. సో డొమైన్ రిజిస్ట్రేషన్కి 0 రూపీస్ పడుతుంది. సో ఇది టోటల్ ప్రైస్ 5712 రూపీస్ అనమాట. సో ఇది మీరు చెక్అవుట్ కానీ చేసినట్లయితే మీకు విత్ ట్యాక్స్ చూపిస్తుంది అనమాట. సో ట్యాక్స్ అనేది మీకు ఎక్కడైనా ఉంటుంది, అంటే మీరు ప్రీవియస్ వెబ్సైట్లో కూడా మీకు ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ట్యాక్స్ అండ్ ఫీజెస్ కలిపి మీకు 1042 రూపీస్ పడుతుంది. సో 18% GST ఫీ అనేది పడింది. సో అందువల్ల మీకు 1042 రూపీస్ పడింది. సో టోటల్ చూసుకున్నా కూడా మీకు 6754 రూపీస్ పడింది అనమాట. సో 6750 ఆల్మోస్ట్ 7000 పడినట్లు. బట్ మీరు ఎంత సేవ్ చేశారనేది మీరే ఆలోచించండి. సో ముందు వెబ్సైట్స్ అంటే గోడాడీ కానీ లేకపోతే బిగ్ రాక్ కానీ హోస్ట్ గెటర్తో పోలిస్తే మీరు ఈ వెబ్సైట్లో దాదాపుగా 50 to 60% వరకు కూడా మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇంకా మీకు బెస్ట్ సర్వీస్ ఇంకా బెస్ట్ ప్లాన్ అనేది మీకు అవైలబిలిటీగా ఉంది. సో కంపేర్ చేసుకుంటే అంటే మీరు ముందు వెబ్సైట్స్లో కానీ కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ అండి. సో ఇది ఎందుకు బెస్ట్ అనేది కూడా మీకు వన్స్ పర్చేస్ చేసిన తర్వాత మీరు డాష్బోర్డ్లోకి వెళ్తారు కదా, డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో డాష్బోర్డ్లో మనకి ఉండే ఫీచర్స్ ఇవన్నీ కూడా నేను సపరేట్గా వేరే వీడియో చేస్తాను. సో ఆ వీడియోని మీరు చెక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు కావాలంటే కూడా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్ వీడియోస్లో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అసలు ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట.
సో మీరు ఇది ఫస్ట్ టైం అయితే సైన్అప్ చేయండి, అంటే రిజిస్టర్ చేసుకోండి ఈ వెబ్సైట్లో. సో ఇక్కడ నుంచే మీరు సైన్అప్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఫేస్బుక్ నుంచి కానీ లేకపోతే గూగుల్ నుంచి కానీ, లేకపోతే మీరు జనరల్గా రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నేనైతే జీమెయిల్ అకౌంట్ నుంచి కూడా నేను లాగిన్ అవుతున్నాను. వన్స్ నేను జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ అయిన తర్వాత వచ్చేసి మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు ఇందులో ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీరు ఈ డొమైన్ ఇంకా హోస్టింగ్ స్పేస్ అనేది పర్చేస్ చేసినట్లు. వన్స్ మీరు పర్చేస్ చేసేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. వెల్కమ్ టు హోస్టింజర్ అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ స్టార్ట్ నౌ క్లిక్ చేయండి. స్టార్ట్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసే డొమైన్ అని ఉంటుంది, అంటే మీరు పర్చేస్ చేసిన డొమైన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, తెలుగు అల్టిమేట్. సో ఇక్కడ డొమైన్ని సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇట్లా వచ్చేసి మనకి అంటే డొమైన్ రిజిస్ట్రేషన్ అనమాట. సో మనం జస్ట్ నార్మల్గా మన పేర్లు ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా మన డీటెయిల్స్ కానీ ఇచ్చేసి ఫినిష్ డొమైన్ రిజిస్ట్రేషన్ కొడితే మనకి డొమైన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ వే డూ యూ వాంట్ టు గో. సో మనం వచ్చేసి ఏదైనా అంటే వెబ్సైట్ని న్యూగా బిల్డ్ చేస్తున్నామా లేదంటే వేరే వెబ్సైట్ని మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామా. సో ఈ 2 ఆప్షన్స్ అనేది ఇచ్చారనమాట. సో బిల్డ్ ఏ న్యూ వెబ్సైట్ కాబట్టి బిల్డ్ ఏ న్యూ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఆప్షన్స్ వస్తుంది. సో ఈ విధంగా ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏది క్లిక్ చేయకండి, క్లిక్ చేయకుండా కింద వచ్చేసి స్కిప్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేసి ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంతసేపు తర్వాత ఫినిష్ సెటప్ వస్తుంది. ఫినిష్ సెటప్ కొట్టేసిన తర్వాత సో మీకు కంప్లీట్గా డాష్ బోర్డ్ అనేది ఇన్స్టలేషన్ అవుతుంది అన్నమాట. సో ఈ డాష్ బోర్డ్ నుంచి మనము ఎలా మనం వెబ్సైట్ ఫైల్స్ని హోస్ట్ చేసుకోవచ్చు, ఎఫ్టీపీ సర్వర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే డొమైన్ ఇంకా హోస్టింగ్ స్పేస్ ఎలా పర్చేస్ చేయాలి, చీప్ ప్రైస్లో మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇవన్నీ అనమాట. సో అందుకోసంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి ఇండియాలో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలో ఏది బెస్ట్, ఎందుకు బెస్ట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.